గారు, ఏంటి చెత్త పన్నుకు సంబంధించి మీ అభిప్రాయం? గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే చెత్త పన్నుకు సంబంధించి అనేక వివాదాలు నడిచాయి. చెత్త పన్ను వేస్తున్నారు, చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తూ ఈ విధంగా అన్ని వసూలు చేస్తూ ఉంది ఈ గవర్నమెంట్ అంటూ కూడా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ చేసినటువంటి కామెంట్స్, అంటే కూటమి ఏదైనా కావచ్చు, రాగానే తీస్తామన్నారు, పోనీ 100 రోజులు అయిన తర్వాత చెత్త మీద పన్ను లేదు, ఇప్పటి నుంచి వసూలు చేయరంటూ కూడా నిన్న సీఎం చెప్పినటువంటి మాట. ఏమంటారు? దాంతోపాటు చాలా కామెంట్స్ చెప్పారు, మీరు విన్నారనుకుంటున్నా, చెప్పండి. నమస్తే మేడం, అక్కడ పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. మేడం, అసలు చెత్త పన్ను అనేది చెత్త నోరు ఉన్న వాళ్ళు మాట్లాడతారండి ఫస్ట్. ఓకే, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2014 అక్టోబర్ 2వ తారీఖు నాడు మన ప్రధాని గారు స్వచ్ఛ భారత్ అనే మిషన్ లాంచ్ చేస్తూ ఈ స్కీమ్ ఒకటి పెట్టారు. పెట్టినప్పుడు దానికి ఒక టాస్క్ ఫోర్స్ వేసి ఏ విధంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన టౌన్స్ ని మన పల్లెటూరుని మనం నీట్ గా ఉంచుకోవాలని పెట్టారు. దీనికి చైర్మన్ ఎవరంటే ఇప్పుడు చెత్త పన్ను అని ఊరూరు తిరిగి ప్రచారం చేసిన ఆయన చైర్మన్ గా ఉన్నారు. దాన్ని ఆయన రికమెండ్ చేసిన ప్రపోజల్స్ లోనే వచ్చిన ఇది చెత్త పన్ను. మీరు హైదరాబాద్ లో ఉంటారు, మీరు ట్యాక్స్ కట్టట్లేదా మేడం? ఏమో అండి, మాది అపార్ట్మెంట్, మేమైతే కట్టట్లేదు. మీ అపార్ట్మెంట్ కట్టట్లేదు, మీ మెయింటెనెన్స్ లో ఎంత పే చేస్తున్నారో చూడండి. మీ దగ్గర మంత్లీ మెయింటెనెన్స్ తీసుకున్నారు కదా, మెయింటెనెన్స్ ఒకసారి చెక్ చేయండి రిజిస్టర్, ఎవరికి ఎంత అవుట్ గోయింగ్ ఉంది అమౌంట్ అనేది. సో ఇవన్నీ కూడా చేసేది వాళ్ళు, బురద జల్లేది పక్కనవాడి మీద. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పక్కన వాడిని ఎవరినైనా గానీ బ్లేమ్ చేయడానికి ముందుంటారు. నిన్న బందర్ పోర్ట్ విషయంలో కూడా మాట్లాడుతూ నేను ఇంకో నెక్స్ట్ ఇయర్ లో కల్లా ఓపెన్ చేసేస్తానని చెప్తున్నారు. పనులు ప్రారంభించింది, పనులు ఫాస్ట్ ఫేజ్ గా వెళ్ళటానికి పనులకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సిన లోన్ తీసుకొచ్చింది ఈ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే మనిషి 14 సంవత్సరాలు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగేశారండి బందర్ పోర్టు గురించి. సో ఈయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు ఏంటంటే లడ్డూ విషయంలో మీరు గత వారంలో కూడా ఒక థంబ్నెయిల్ పెట్టారు, వైసీపీ షేక్ అయిపోతుందని. దాని మీద నేను చాలా విభేదించాను. ఇవాళ రోజున ఎవరు షేక్ అవుతున్నారండి? సో ఆ లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇంకో కొత్త విషయాన్ని తీసుకురావాలి. సో ఈ కొత్త విషయం తీసుకొచ్చే పరంపరలో అనేక విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మాట్లాడదాం. స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రత్యేక అంశం, దాని గురించి సెపరేట్ గా మాట్లాడదాం. ఎందుకంటే అన్నిటితో నేను ఇంక్లూడ్ చేయడానికి సిద్ధంగా లేను కాబట్టి స్టీల్ ప్లాంట్ అనేది సెపరేట్ గా మాట్లాడదాం. ప్రజల్ని రక్త పింజర్లాగా పీల్చింది ఎవరండి? హాస్పిటల్లో యూజర్ చార్జెస్ వేసింది ఎవరు? తర్వాత పిల్లలకి, స్కూల్ పిల్లలకి బడులకి వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు దాచుకున్న పాకెట్ మనీ నుంచి 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పి అమరావతి కలెక్ట్ చేసింది ఎవరు? ఓకే, ఫ్లడ్స్ సంబంధించి మాట్లాడుతున్నారు, చెత్తకి సంబంధించి మాట్లాడదాం సార్ ప్లీజ్. చెత్తకి ఈ చెత్తకి ఇప్పుడు ఇంకో కారు పోతే ఏం పోస్తారంటే 5 సంవత్సరాల నుంచి చెత్త తీయలేదన్నారు. 5 సంవత్సరాల నుంచి చెత్త తీయకపోతే ఇంటి ముందు చెత్త ఉండాలి కదా మేడం. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చెత్త అదే విధంగా ఉందా? మరి ఆయన ఒక్కరోజైనా కానీ ఇదిగో మా ఇంటి ముందు చెత్త తీయటం లేదని ఎందుకు మాట్లాడలా? ఈ తెలుగుదేశం నాయకులైనా కానీ ఎందుకు మాట్లాడలా? ఒకటి అందరికీ తెలుసు, ఏదైతే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్ వలన దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 300 కోట్లు భారం పడుతుంది. దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవటం కోసం, దాన్ని కాంపన్సేట్ చేసుకోవటం కోసం ఇచ్చిన ప్రపోజల్ లో ఉన్న రికమెండేషన్ ఇది. సో ఇది తీసేశారు. ఓకే, దీన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు అనేది తీసి పక్కన పెడితే గత 3 నెలల నుంచి డబ్బులు వసూలు చేసి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కార్మికులకి. వాళ్ళంతా నిన్న మొన్న ధర్నా చేస్తా ఉన్నారు.
సో ఇవన్నీ మనం చెప్పుకోవటానికి ఏ విధంగా అయినా కానీ చంద్రబాబు సో అందరికీ కూడా మేము ఫస్ట్ తేదీని ఇస్తున్నాము, గత ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది కూడా అబద్ధమే, అసత్యమే. ఏంటండి? మేము 1వ తారీఖు కల్లా అందరికి పెన్షన్స్ ఇస్తున్నాము, అదే విధంగా ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నాము అని చెప్తూ ఉన్నారు కదా. సో ఇవన్నీ కూడా అబద్ధాలే అంటున్నా, మీ అభిప్రాయం ప్రకారం. నిన్న బ్యాంక్ హాలిడే అండి. మొన్న సాయంత్రం వరకు గవర్నమెంట్ టీచర్స్ కానీ రిటైర్డ్ పెన్షనర్స్ కానివ్వండి చాలా మందికి జీతాలు పడలేదని స్వయంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు క్లిప్పింగ్ లో వచ్చినాయి. మొన్న సాయంత్రం 5,000 కోట్లు 3,000 కోట్లు అప్పు చేసింది, అది మొన్న నైట్ క్రెడిట్ అయ్యింది. ఇవాళ శాలరీస్ పడబోతున్నాయి వాళ్ళకి. సో వీళ్ళు జీతాలు అప్పుల మీదే తెచ్చి జీతాలు నడుపుతా ఉన్నారు. గత 4 నెలల నుంచి కూడా ఒక్క స్కీమ్ మాత్రమే ఇస్తూ ఇంకొక స్కీము లేకుండా దాదాపు 22,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 7,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర మేము వచ్చేటప్పటికి ఉన్నాయి. అది కూడా కాకుండా కార్పొరేషన్స్ నుంచి ఒక 9-10 కోట్ల రూపాయలు మళ్ళీ సంక్షేమ పథకాల వైపు డైవర్ట్ అవుతుందేమో అనిపిస్తోంది. మనం కొన్ని టాపిక్స్ తీసుకున్నాం కాబట్టి ఆ టాపిక్స్ కి స్టిక్ అనే మాట్లాడదాం. ఇంకా మెయిన్ టాపిక్ విశాఖ స్టీల్ ఉంది. ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది, మాట్లాడదాం. మరి ఇదే చెత్త పన్నుకు సంబంధించి మిగిలిన ప్యానల్ మెంబర్స్ అభిప్రాయం తీసుకుందాం. ఆఫ్టర్ దట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏ పార్టీ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పుడు చేస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి, వేసినటువంటి అడుగులు వేటివైపు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అజెండా. తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మా. తులసిరెడ్డి గారు 2 గవర్నమెంట్లు చూశారు, మీ టార్గెట్ 2029 అని చెప్పి ముందే చెప్తున్నారు కాబట్టి ఈ చెత్త పనుకు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చర్యలు చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 100 రోజుల తర్వాత ఏదైతే చెత్త పన్ను తీసేస్తామని చెప్పున్నారో ప్రచారంలో, దానిలో భాగంగా ఇప్పుడు కార్యాచరణ సిద్ధం చేశారు. ఏమంటారు? మా చెత్త పన్ను వేశారా లేదా అనే దానికంటే చెత్తను తొలగించారా లేదా అనేది ముఖ్యం. చెత్త పన్ను వేశారా లేదా అనే దానికంటే చెత్తను తొలగించడం అనేది ముఖ్యం. కాబట్టి అది జరిగిందా లేదా అనేది ఆలోచిస్తే, సరే గత ప్రభుత్వము చెత్త పన్ను వేసింది, ఈ ప్రభుత్వం కూడా 100 రోజుల పాటు చెత్త పన్ను వేసింది. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ఈ ప్రభుత్వం 100 రోజుల పాటు వేసింది. సరే ఇప్పుడు తీస్తామంటున్నారు. కానీ ఈ 100 రోజుల్లో సరే గతంలో జరిగింది ఓకే, దానికి తీర్పు ఇచ్చారు. ఈ 100 రోజుల్లో 2 ఎపిడమిక్స్ వచ్చాయి. ఒకసారి డయేరియా ఎపిడమిక్, ఏ ఆసుపత్రులు చూసినా డయేరియా, డిసెంట్రీ, విరేచనాలు, అతిసార వ్యాధి. మళ్ళీ రెండవసారి వచ్చేసి ఇంకొకసారి ఎపిడమిక్ వచ్చేసి డెంగ్యూ, మలేరియా ఎపిడమిక్ ఈ 100 రోజుల్లోనే. కాబట్టి దీనికి ఎవరు కారణం? ఖచ్చితంగా వచ్చేసి పారిశుద్ధ్య లోపమే. తర్వాత సంపద కేంద్రాలు ఉన్నాయి, ప్రతి గ్రామ పంచాయతీలో సంపద కేంద్రాలు. అవి పోయి చూడండి, అవి వినియోగం లేవు, దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ కూడా పేరుకేమో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, ఇవన్నీ పేర్లు, స్వర్ణాంధ్ర, ఈ పేర్లు వినేదానికి బాగుంటాయి కానీ ఆచరణ ముఖ్యం. కాబట్టి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అనేది ఎక్కడా లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఆ గ్రీన్ అంబాసిడర్స్ జీతాల యొక్క వాళ్ళు లేరు, ఆ ట్రాక్టర్స్ కానీ ఆటోలు కానీ అవన్నీ మూలపడిపోయినాయి. సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా తయారైనాయి. కాబట్టి పేరుకే తప్ప ఆచరణలో స్వచ్ఛ భారత్ లేదు, స్వచ్ఛాంధ్ర లేదు. ఎక్కడా వచ్చేసి రోడ్ల మీద మురికి నీరు ప్రవహిస్తా ఉంది. ఇప్పుడే మా ఇంటి ముందర వచ్చేసి మేజర్ పంచాయతీ, మురికి నీరు వచ్చేసి స్వైర విహారం చేస్తుంది. ఒక సెలయేరులా అన్నట్టుగా పందులు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇదంతా సింబాలిక్ గా ఏదో ఊడ్చేదానికి ఫోటోలకు సింబాలిక్ గా చేయొచ్చాం కానీ దీని పారిశుద్ధ్య సిబ్బందిని, వాళ్ళను సరిపెట్టిన సిబ్బందిని నియమించాలా, వాళ్ళకు జీతాలు ఇవ్వాలా, వాళ్ళకు జీతాలు పెంచాలా. అటు వాళ్ళకి సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. ఆ గ్రీన్ అంబాసిడర్స్ కు జీతాలు లేక అది కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ళు ఇచ్చింది, సార్లు ఇచ్చేసింది, రాష్ట్రపతి ఇవ్వక మూలపడేసింది. కాబట్టి గ్రీన్ అంబాసిడర్స్ లేరు. కాబట్టి ఇప్పటికైనా సరే చెత్త పన్ను వేశామా లేదా అనే దానికంటే చెత్తను తొలగించామా లేదా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఎస్ వివేక్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ఐన్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. చెత్త పన్ను తీసామంటున్నారు, కూటమికి సంబంధించి మీరే ఉన్నారు కాబట్టి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా 3 పార్టీలకు సంబంధించి మీ మీదే ఉంది. తులసిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు, అంటే ఈ 100 రోజుల్లో ఏ విధంగా ఉంది చూసినా, ఎక్కడ చూసినా విషజ్వరాలు, ఇంట్లో ఎవరిని కదిలించినా చిన్నలు పెద్దలనే తేడానే లేదు, అందరికీ కూడా 2 టర్మ్స్. అంటే
ఈ 100 రోజుల్లోనే ప్రతి ఇంటిలో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళంటే ఎవరు లేరేమో, ఆ స్థాయిలో ఈ ఫీవర్స్ అనేవి విజృంభించడం మనం చూస్తున్నాం. ఎక్కడ మరి పారిశుద్ధ్యం ఎందుకు లోపిస్తుంది? ప్రతి విషయంలో మేము క్లియర్ కట్గా ముందుకెళ్తున్నాము, జీతాలు కూడా ఇంకా వేయడం లేదు, ఎప్పుడో అప్పులు తెచ్చుకున్నామా కట్టుకున్నామా అనే విధానాన్ని కూడా శ్రీధర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి చెత్త పన్ను వేయడమా వేయలేదనేది కాదు, పారిశుద్ధ్యం అనేది క్లీన్గా ఉంచుతున్నారా లేదా అనేది మెయిన్ పాయింట్ కదా. అది లేనప్పుడు ఏ విధంగా ప్రజలు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉంటారు? చెప్తాను మేడం ఒకటిగా. 2021లో అక్టోబర్ 2వ తారీఖున వైసీపీ గవర్నమెంట్ చెత్త మీద పన్ను వేయాలని నిర్ణయించడం జరిగింది. 30 రూపాయల నుంచి 120 వరకు. అండ్ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చేసరికి దాదాపు అది 1000 నుంచి 15,000 వరకు కూడా వేయడం జరిగింది. వ్యక్తిగతంగా వ్యక్తిగత కుటుంబాలకు సంబంధించి 30 నుంచి 120 డిపెండ్ అపాన్ ది స్కేల్. సో 42 పురపాలక నగరపాలక సంస్థలకు సంబంధించి 2146 టాటా ఏస్ వాహనాలను తీసుకోవడం జరిగింది. ఆ రోజు రిమెయిల్ చేయడానికి ఆ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తీసుకునేటట్టు, అంటే ఒక్కొక్క ఆటోకు 62,000 చెల్లించేటట్టు దాదాపు 13.3 కోట్లకు సంబంధించినది ఎవ్రీ మంత్ అంటే ఆ స్థానిక సంస్థలతో ఒప్పందం చేసుకుని వారు పే చేసేలాగా టెండర్ల ప్రక్రియను చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చెత్త వాహనాలు, టాటా ఏస్ వాహనాలు దాదాపు సగం పైగా మూలన పడిపోవడం జరిగింది. అంటే అది ప్రజాధనం అది అంతా. సో దాన్ని పక్కన పెడితే ఒక పక్క యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ ఇంతవరకు భారతదేశంలో అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వరకు చెత్త మీద పన్నేయడం ఏంటనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రతి విషయంలో ప్రజలు నగరపాలక సంస్థలు కానీ పురపాలక కానీ ఏదో ఒక విధంగా గవర్నమెంట్కి చెల్లిస్తూనే ఉన్నాం. ఉదాహరణకు తీసుకుంటే మన ఆస్తి హక్కులో మనం దానికి సంబంధించినవి కొనేటప్పుడే దానికి సంబంధించినది మనం యూజర్ ఛార్జెస్ పే చేస్తాం. అయితే ఎలా పే చేస్తామంటే స్పెషల్ కాంపోనెంట్ కింద పే చేస్తాం. అయినప్పటికీ కూడా మనం ఇలాగ స్పెషల్ గా ఆల్రెడీ ఆస్తి హక్కులో మన పన్ను కట్టినప్పుడు, డబ్బులు కట్టినప్పుడు మళ్ళీ ఇలాగా స్పెషల్ కాంపోనెంట్లు మనం కట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలా చెత్త పన్ను వేయడం అనేది చాలా తప్పు అనేది మనం వినియోగదారుల ఫోరంలో కూడా సభ్యులు లేవనెత్తడం జరిగింది. ఫోరంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు అనాలోచితంగా వారి ఇష్టానికి పన్నులు వేసినప్పటికీ కూడా చెత్త ఇప్పటికీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. 85 లక్షల మెట్రిక్ టన్స్ పేరుకుపోయింది. సో మనము ఈ 100 రోజుల్లోనే ఇందాక తులసిరెడ్డి సార్ చెప్తున్నట్టు 100 రోజుల్లోనే మేము పూర్తి చేయగలుగుతున్నాము. చెత్త పన్ను 3 నెలల్లో వసూలు చేశారు. కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ వస్తూ ఉంటాయి. కానీ మేమేమి 1 year వాళ్ళలాగా వైసీపీ లాగా చేయలేదు. 1 year 2 years తర్వాత చెత్త పన్ను రద్దు చేయలేదు. మేము ఒక్కొక్కటి మనకు ఈ వరదలకు సంబంధించి ఒక నెలంతా మనము పోగొట్టుకున్నాము. అలాగే చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో మనకు మా నోటీసులకు వచ్చిన ప్రతి ఒక్కటి వెంటనే అమలు చేస్తున్నాం సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అలాగే మీరు ఇందాక అన్నట్టు నోటీసులోకి వచ్చినవన్నీ ఇమీడియట్ గా చేయడం ఏంటండి? మీరు ఇచ్చిన హామీలు కదా, మళ్ళీ మీ నోటీసులోకి రావడం ఏంది? మరి ప్రతిదీ అడుగుతున్నారు, నిరుద్యోగులకు అడుగుతున్నారు, ఇస్తానంటే ఆడపిల్లలకు అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ నోటీస్ లోకి రావడం లేదా? ప్లీజ్ కరెక్ట్. నేను అనేది 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. మా నోటీస్ వచ్చినవి చేస్తున్నాము అనేది కరెక్ట్ కాదంటున్నాను. నేను మా నోటీస్ వచ్చినటువంటి ఇందాక చెప్పిన పాయింట్స్ ఏవి మనము ఏదైతే యూజర్ కి సంబంధించినవి ఇలా వినియోగదారుల ఫోరం కి సంబంధించిన వేసిన కోర్టులకు సంబంధించినవి చెప్తున్నాను. మేము ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూనే వస్తున్నాం. 1 by 1 నెరవేర్చుకుంటూనే వస్తున్నాము. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద చేస్తూనే వస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టు పారిశుద్ధ్యానికి సంబంధించినందుకు ఈ సీజనే అలా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మన ఋతుపవనాల సమయంలో సీజన్ లో తప్పకుండా వాటిని నివారించాల్సిన అవసరం ఉంది. ఈసారి మనకు ఈ వరదల కారణంగా మాన్సూన్ చాలా త్వరగా రావడం, అంటే మనకు ఎప్పుడైనా సరే ఈ సమయానికి గేట్లెత్తే పరిస్థితి వస్తుంది, విపరీతమైన వర్షాలు. కానీ మనకు 2 నెలల ముందే ఆ వర్షపాతం నమోదైంది. ఈసారి దాదాపు 10% వర్షపాతం అధికంగా నమోదైంది. సో ఆబ్వియస్ గా దానికి సంబంధించి మనము నేచురల్ గా జరిగే వాటిని మనము కంట్రోల్ చేయలేము. కాబట్టి ఇప్పటికీ సిద్ధంగానే ఉంది ప్రభుత్వము, అన్ని విషయాలను కంట్రోల్లోనే చేసుకుంటున్నది. సో పారిశుద్ధ్యం చాలా క్లియర్ కట్ గా జరుగుతోంది ఏపీ స్టేట్ లో అన్ని ప్రాంతాల్లో అని చెప్తున్నాను మేడం. పారిశుద్ధ్యం క్లియర్ గా అని కాదు మేడం, మనకున్న రిసోర్స్ ని ఎనార్మస్ గా యూజ్ చేసుకుంటూ ఉన్నాము. స్టిల్ కొన్ని చోట్ల కొన్ని తప్పులు మా నోటీసులోకి వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తున్నాము. అలాగే కమిషనర్లు కూడా వాటిని అవుట్ సోర్సింగ్ విధానంలో కొందరిని రిక్రూట్ చేసుకొని కూడా మరి మొన్న విజయవాడకు సంబంధించినవి జరిగినప్పుడు బుడమేరుకు సంబంధించినవి వైజాగ్ నుంచి 3,000 మంది పారిశుద్ధ్య కార్మికులు, గుంటూరు నుంచి 1000 మంది పారిశుద్ధ్య చెప్తున్నాను. నేను డిప్లాయ్ చేసుకునే సమయంలో ఇక్కడ చెత్త పేరుకుపోయింది. అలాంటి సమయంలో చెప్తున్నాను.
ఇక్కడ వైజాగ్ లో క్లీన్ చేయాల్సిన వ్యక్తులందరూ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ చెత్త పేరుకుపోతుంది. సో ఆ సమయంలో ఆ కాస్త 10 రోజులు 15 రోజుల సమయంలో మనము కొత్తగా 15 రోజుల కోసం రిక్రూట్ చేసుకోలేము. సో అలాంటివి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఎంత చేయాలో అంతా చేస్తున్నాము అని చెప్తున్నాను. సో ఇందాక మన వైసీపీ సార్ అన్నట్లు చెత్త పన్ను గురించి చెత్త నోరు ఉన్న వాళ్ళే మాట్లాడతారు అని కూడా అన్నారు. చెత్త నోరు ఎంత ఉందో గత 5 ఏళ్ల నుంచి ఎవరెవరికి ఎంతెంత చెత్త నోరు ఉందో మనము ఒకసారి పాత వీడియోలో ఒకసారి ప్లే చేసుకుంటూ వెళ్తే మనకు అన్ని కనిపిస్తాయి. సో చెత్త నోరు ఎలాంటి వాళ్ళకు చెత్త నోరు ఉందో గత 5 ఏళ్లలో 150 సీట్లు వచ్చిన వాళ్ళు 11 ప్రజలు ఇచ్చారు ఆ చెత్త నోరు చూపించి. సో మనం ఎప్పుడు ప్రజల యొక్క తీర్పుని మనం ప్రతిసారి అంటే ఏమో అంటే ఎప్పుడు ఈసారి తీర్పు చూసిన తర్వాత ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో ఎవరు బేరీజ్ వేసుకోలేకపోతున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు కూడా 23 సీట్లు వచ్చినప్పుడే అయిపోయింది పార్టీ అనుకుంటే 164 సీట్లు ఇచ్చారు. 151 వచ్చింది తిరుగులేదు అనుకుంటే 11 స్థానాలు ఇచ్చారు. ఏమో చెప్పలేము. 2029 అక్కడ సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి దీక్షలు చేస్తుంది. నేనేమంటున్నానంటే వాళ్ళలాగా మేము నోరు పాడేసుకోలేదు, అప్పుడు పాడేసుకోలేదు, ఇప్పుడు పాడేసుకోలేదు అంటున్నాము. మేము ఇంకా హంబుల్ గానే మాట్లాడుతున్నాం. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తీర్పు గురించి వస్తే నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ 100 రోజులు అయింది, 4 నెలలు అయింది, అయినప్పటికీ నేను ఎందుకు ఇంత విధంగా జిల్లా అధ్యక్షులు నియమిస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, మన పార్టీ ఎక్కడ కంట్రీలోనే ద బెస్ట్ పార్టీ కింద ఉండాలి అంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పారు. ఓకే, అదంతా సెపరేట్ టాపిక్ అనుకోండి, ఆ పార్టీ బలోపేతం గురించి, లేదంటే మరొకసారి అధికారంలో రావడానికి ట్రై చేస్తున్నటువంటి విషయం. ఓకే, ఒక్క నిమిషం వివేక్ గారు క్లారిటీ ఇచ్చారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి ఆశా గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? ఈ చెత్త పని గతంలో మాడుకున్నాం, మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? అసలు క్లియర్గా ఉంటుందా? చెత్త పని ఏ స్టేట్స్ నుండి వేయట్లేదా? ఇప్పుడు తీసేయడం వల్ల ఏదైనా లాప్స్ జరిగే అవకాశం ఏదైనా ఉందా? ఒకటి, మొన్న ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చెత్త పన్ను వేయటం ఏంటి అసలు విచిత్రంగా, ఇదొక చెత్త ప్రభుత్వం, చెత్త ముఖ్యమంత్రి అంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. ప్రజల్లో ఉండేటువంటి భారాలకు సంబంధించినటువంటి అంశాలని చెప్తూ చేశారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తాం అనేటువంటి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళ హామీని నిలబెట్టుకుంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, మేము చెత్త పన్ను రద్దు చేస్తాం. అలాగని గత ప్రభుత్వంలో జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్త తొలగింపు వ్యవహారంలో ఉండేటువంటి వాళ్ళ నిర్లక్ష్యము, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు ఎలా చేయబోతున్నారు అనేటువంటి అంశాల మీద కూడా కొంత వివరణ ఇచ్చారు. ఇప్పుడు డ్రోన్స్ ద్వారాగా చెత్త ఎక్కడ ఉంటుంది ఏంటని మేము గుర్తిస్తాము, ఆ విధంగా చెత్త తొలగింపు ప్రక్రియ చేపడతాం అనేటువంటి విధంగా భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్పారు. మంచిదే చెత్త పన్ను తొలగించడం. ఇక్కడ చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశము అది 5 రూపాయలు, 10 రూపాయలు, 25 రూపాయలు, 50 రూపాయలు ఉంటుందని అనుకోవచ్చు. ఇక్కడ భారాలకు సంబంధించినటువంటి అంశం ఇది. మీరు 2019 ఎన్నికలకు ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో ప్రధానమైనటువంటి ప్రచారాలు మీరు గమనిస్తే బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అంటూ ఆయన కొంత వ్యంగ్యంగా అప్పుడు ప్రభుత్వం మీద ఎన్ని రకాల భారాలు వేస్తున్నారు అనేటువంటి విషయాల్లో ఆయన ప్రజలందరూ ముందు ఇచ్చింది. ఆ విధంగా ఆ భారాలన్నీ కూడా మేము తగ్గిస్తాము, మేము వస్తే అలాంటి భారాలు ఉండవు, నేను విన్నాను, నేను ఉన్నాను, ఇలాంటివన్నీ కూడా చెప్పి అప్పుడు చేస్తే వాళ్ళు నమ్మారు. నమ్మిన నేపథ్యంలో 2019లో అధికారం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు వేసినటువంటి భార ఆయన బాదుడే బాదుడు అసలు భారాలు ఉండవని చెప్పారు కదా, అన్ని వచ్చాయి. ఆమె ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు బిల్లులు, ఇక అన్ని పెరిగినటువంటిది. ఇంటి పన్ను దగ్గర నుంచి అన్ని పెరిగాయి. దీని మీద ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భారాలు పడ్డాయో, అంటే ఆయన భారాలు వెయ్యనని చెప్పాడు కదా, బాదుడే బాదుడు, వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు బాదుడే బాదుడు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ తరహా భారాలు వేశారు, ఇంటి పన్ను, చెత్త పన్ను, అలాగా ఇంటి పన్నులు పెంచినటువంటి విధానం కానివ్వండి, ఖాళీ స్థలాల మీద వేసినటువంటి పన్నులకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీ, ఇట్లాగా మొత్తం భారాలు అంటే ప్రజలకు ఏదైతే కనెక్ట్ అయిందో, ప్రజలు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్య విషయాన్ని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ప్రజలు వాళ్ళ సమస్య వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా. దీంట్లో చెత్త పన్ను అనేటువంటిది ఎంత పన్ను అనేటువంటి పాయింట్ కాదు, ఈ భారాల్లో అదనపు భారం అయిపోయింది. అందుకని ఆ మాట చెత్త పన్ను వేసింది ఇది చెత్త ప్రభుత్వము అని విమర్శలు చేసి
కొంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు గట్టిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు వాళ్ళ హామీని వాళ్ళు అమలు చేయటం అనేటువంటిది మంచి పరిణామం. వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయటం అనేది అందరూ కోరుకునేటువంటి. ఈ చెత్త పన్ను విధానం అనేటువంటిది స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే వాళ్ళు సెస్ వేయటం కానివ్వండి, అదేవిధంగా అక్కడి నుంచే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా మున్సిపల్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశాలు వీటి మీద నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయా రాష్ట్రాలు ఇష్టం వచ్చిన వాళ్ళు అమలు చేశారు, ఇష్టం లేని వాళ్ళు అమలు చేయలే. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని అమలు చేయటం అనేటువంటిది మిగతా భారాల్లో ఇది కూడా అదనంగా అయిపోయింది కాబట్టి, ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం కలిగించినటువంటి అంశమే ఇది. ఇప్పుడు ప్రభుత్వము ఈ చెత్త పన్ను తొలగించామనేటువంటిది ఆర్భాటంగా ప్రకటించడము అంతవరకు స్వాగతించాల్సినటువంటి విషయమే. కానీ చెత్తను తొలగించడం గాని, ఈ మున్సిపల్ అదేవిధంగా పట్టణాలు గాని, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో గాని ఈ మురుగు అదేవిధంగా చెత్తకు సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోవటంలో కానీ ప్రభుత్వం విఫలమైతే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మరింత నష్టం జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగని వీళ్ళు ఫెయిల్ అవుతారని అంటాం. ముందు జాగ్రత్త కోసం నేను చెప్తున్నటువంటి మాట ఇది. అందుకనే నేను చంద్రబాబు నాయుడు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు తులసిరెడ్డి గారు ప్రస్తావన చేసినటువంటి ఒక అంశము ఇది కీలకమైన. ఏ అంశం అంటే ఇప్పుడు డయేరియాకి సంబంధించినటువంటి అంశం. ఇదేమి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే డయేరియా మొత్తం ఏది విజయవాడ వంటి పట్టణము, అదే విధంగా చాలా కాకినాడ, రాజమండ్రి, గుంటూరు చనిపోతున్నారు, మనుషులు చనిపోయారు. అయితే ఇదేదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వచ్చిందని నేను అననండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా డయేరియాకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. డయేరియాకి సంబంధించినటువంటి మనుషులు వచ్చాయి కానీ ఇప్పుడు ఇంకా అధికంగా ఉంది అనేది మారుతుంది. ఏంటంటే పారిశుద్ధ్యం ఏదైతే వివేక్ గారు చెప్పిన విధంగా కాస్త విజయవాడ ఫ్లడ్స్ కారణంగా అటు వెళ్ళడం, ఏలూరు ఇటు వెళ్ళడం, పారిశుద్ధ్య సిబ్బందిని తరలించడం వల్ల ఇక్కడ ఆగిపోవడం వల్ల జరిగినటువంటి కాస్త ఇబ్బంది కదా. వివేక్ బాబు గారికి నేను తప్పు పట్టలేదు కానీ నేను ఆయన స్టేట్మెంట్ నేను అసలు విజయవాడలో ఈ ఫ్లడ్స్ కన్నా ముందు డయేరియా వచ్చిందంటే, ఫ్లడ్ కన్నా చాలా ముందు వచ్చింది, 2 నెలల ముందు. ఎన్నికలు అయిపోయిన వెంటనే బహుశా ఎన్నికలకు అయిపోయి ఫలితాలు రాకముందే డయేరియా అన్నటువంటి ప్రాబ్లం వచ్చింది. ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చింది, ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డయేరియా వల్ల మనుషులు చనిపోయారు. దీనికన్నా ఫ్లడ్స్ కి సంబంధం లేదండి. రాజమండ్రిలో కూడా అన్ని ఓకే, ఇప్పటికీ అయినా సరే చెత్త పన్ను తొలగించడం స్వాగతిస్తున్నాం, కానీ పారిశుద్ధ్యం మీద ఇంకా దృష్టి పెట్టండి, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అనేది. జీతాల విషయంలో కానీ, పారిశుద్ధ్య విషయంలో కానీ మున్సిపాలిటీలకు కేటాయించినటువంటి నిధుల విషయంలో. ఓకే సార్, మెయిన్ ఇక స్టీల్ ప్లాంట్ విషయానికి వద్దాము. కృష్ణాంజనేయులు గారు సమస్యలు పరిష్కరించాలి, అవన్నీ చేసిన తర్వాత ఈ సమస్య మనం పరిష్కరించడం సాధ్యమైందని నా ఉద్దేశం. ఓకే, కృష్ణాంజనేయులు గారు మీరే చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, గతంలో నినాదాలు చూసాం. కేంద్రం ప్రైవేటీకరణ చేసేస్తుందన్నారు, తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు చూసాం. నిన్న ఏదైతే 4,000 మందిని తొలగించారు, 4,200 మందిని ప్రైవేట్ ఉద్యోగం తొలగించారన్న తర్వాత వాళ్ళు నిరసన చేయడం, ఆ నిరసనకి షర్మిల వెళ్ళడం, మద్దతు తెలపడం, ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అనే విధంగా నడుస్తోందా? అధికారంలో లేనప్పుడు ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఇది ఏం చేస్తుంది గవర్నమెంట్, మేముంటే ఈ విధంగా కాదు అని చెప్తూ ఉంటారు. అధికారంలోకి రాగానే ఏం చేస్తున్నారు? కుమారస్వామి వచ్చి విజిట్ చేసిన తర్వాత మారాయి పరిస్థితులు అనేది మీరేమంటారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశము ప్రధానమైనటువంటిది ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం. అంటే ఈ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఈ అంశం గురించి కూడా మాట్లాడతాం. సో నేపథ్యం మనం కీలకమైనటువంటి అంశం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం. మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కొంతమంది ప్రాణత్యాగాలతో అప్పుడు ఉండేటువంటి పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీల వాళ్ళు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి సాధించుకున్నటువంటిది. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం, దానికి ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దాని మీదే కదా మనం ఈ ప్రైవేటీకరణ మీద అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఇది కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హామీల్లో ఒకటి. మేము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా మేము నిలుపుదల చేస్తాము అనేటువంటి దాని మీద వాళ్ళు హామీ ఇచ్చారు.
ఆ హామీకి అనుగుణంగానే వాళ్ళు మొన్న దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఇక్కడ శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన. అది కొంత ఉపశమనం కూడా, విశాఖ ప్రైవేటీకరణ చేయబోవటం లేదు అనేటువంటిది. అది ఏమిటి అంటే సెయిల్ లో దీన్ని విలీనం చేస్తారు అనేటువంటి దాని మీద. దీనికోసం సెయిల్ తో పాటు ఎన్ఎండిసితో కూడా చర్చలు జరుపుతున్నాము. కాబట్టి ఇక ఇబ్బంది ఉండదు, గనులు వస్తాయి, సెయిల్ లో విలీనం చేస్తే ఇక ప్రైవేటీకరణ అనేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది. అంటే మనము ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించడం లేదు అని అంటే ఇది సంతోషించేటువంటి అంశమే. ఇది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వము 2014 నుంచి 2 సార్లు వచ్చింది. అక్కడ కూడా ఒకసారి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. కానీ మనం చేసినటువంటి ప్రపోజల్స్ మీద వాడు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదనే అప్పుడు ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో వాళ్ళ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం జనసేన ఈ వచ్చినటువంటి 21 సీట్ల మీద ఆధారపడి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 3వసారి ఆ సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనము చెప్పేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుంది అని అనుకోవాల్సి ఉంటుంది. సెయిల్లో విలీనం అనేటువంటిది చాలా పెద్ద కీలకమైనటువంటి నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. ఇది స్వాగతించేటువంటి అంశము. ఇది ఒక రకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఒక మంచి అంశంగా సెయిల్లో గిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేస్తే వీళ్ళు సాధించినట్టు లెక్కే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం చేస్తే గనుక ఆల్రెడీ అలాంటి ప్రయత్నాల్లో ఉన్నామని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఇప్పుడు మరి 4200 మంది ప్రైవేట్ ఉద్యోగం తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడంలో ఒక భాగంగానే ముందుకెళ్తున్నారు అనే కామెంట్కి ఏం చెప్తారు? ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం ప్రాణత్యాగాల ద్వారా సాధించుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు అని అంటే కార్మికులు. దాంట్లో కార్మికుల్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా కాంట్రాక్టు, టెంపరీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టినటువంటి దాంట్లో ఆ ఉత్పత్తులు మరి మంచి లాభాల వైపు తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. సరే, మనకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గనులు లేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ దీని వల్ల ఇబ్బంది వచ్చింది తప్ప, దీని వల్ల నష్టాలు వచ్చాయి తప్ప మన కార్మికుల యొక్క పనితీరులో గానీ వాటి వల్ల వచ్చినటువంటి ఇబ్బంది కాదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వెన్నుదన్ను కార్మికులే, నో డౌట్. అలాంటి కార్మికులు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ ప్రభుత్వము తొలగించడం అనేటువంటి నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా అది కార్మిక వ్యతిరేక నిర్ణయము, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రభుత్వము వీళ్ళు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో కార్మికులకు మద్దతు ఇచ్చినటువంటి సందర్భాల్లో మేము కార్మికుల హక్కులను కాపాడతామని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు కూడా. అందుకే విశాఖలో ఈసారి బొత్స ఓడిపోవడం అనేది కూడా ఒక కీలకమైన పరిణామం కదా. కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ అనుగుణంగానే కదా గత ఎన్నికల్లో ప్రజా తీర్పు చూస్తున్నాం మనం. విశాఖలో కూడా ఒక వేవ్ అనేది వచ్చిందండి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వేవ్. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా నాకు తెలిసి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మెజారిటీ వచ్చింది తెలుగుదేశం అభ్యర్థికి, కూటమి అభ్యర్థికి గాజువాక పల్లా శ్రీనివాసు. ఆయనకి బహుశా అత్యధిక మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కన్నా అతనికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారు. ఒకటి ఏంటి అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే, అక్కడ ఎన్డీఏ వస్తే ఖచ్చితంగా మా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగదు అని ఆశించారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేము ఇది ప్రైవేటీకరించబోం, కార్మికుల హక్కులను కాపాడతాం, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తొలగింపు ఉండదు. మీరేం చెప్తారు? వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు కార్మికులు, చూస్తూ ఉన్నాం మనం. మీరేమంటారు? అంటే వెనక్కి తీసుకోవాలి అని అంటారా, లేదంటే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్నటువంటి కారణం ఏమనుకోవచ్చు? ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపుకు సంబంధించినటువంటి అంశము ప్రైవేటీకరణకి రెండింటికి సంబంధం లేదు అనేటువంటి నేను అనుకుంటున్నాను. ఇది వాళ్ళ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రభుత్వం కూడా తెలిసే జరిగినటువంటి విషయము. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించకుండా వాళ్ళను కొనసాగించేటువంటి విధంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హామీలు ఇచ్చి ఉన్నారు. మేము తొలగించకుండా జాగ్రత్త. ఇవాళ వాడు మెడ మీద కత్తి వేలాడుతూనే ఉందండి. కాంట్రాక్ట్ కార్మికులు, తాత్కాలిక కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ తొలగింపుకు సంబంధించినటువంటి భయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా మరి ఆవిడ ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెళ్ళటము, వాళ్ళకి మద్దతు తెలియజేయటము, ఒక జాతీయ పార్టీగా ఆవిడ బాధ్యతగా ఢిల్లీ కూడా వెళ్తారని చెప్తున్నారు. ఎవరినైనా సరే ఈ బాధ్యత నేనేమంటాను అంటే, ఆంధ్రప్రదేశ్ లోని సిపిఎం ఎలాగో పోరాటాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబం మీరు అధికారంలో ఉన్నారు, మీకు ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఆ కార్మికుల యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క ఉద్యోగాలను కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళు అది కూడా అమలు చేయాలి. తులసిరెడ్డి గారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే విషయం నుంచి సెల్లో విలీనం అనే వరకు వచ్చింది, కానీ ఇంకా ఎక్కడో అనుమానం అయితే ఉంది ప్రజల్లో. అటు కేంద్ర సహాయ మంత్రి చెప్పినా, కేంద్ర మంత్రులు చెప్పినా, కూటమి నాయకులు గతంలో చెప్పినా, ఇంకా ఎక్కడో తెలియనటువంటి అనుమానం అయితే ఉద్యోగుల్లోనే ఉంది. అది నిన్న ఏ విధంగా అనిపిస్తోంది అంటే, మిగిలిన పార్టీలకు సంబంధించి ఎంతవరకు మద్దతు ఇచ్చారు గతంలో, ఇప్పుడు ఎంతవరకు మద్దతుగా నిల్చుంటున్నారు? ఒక ఫ్యాక్టరీ యొక్క ఉద్దేశం ఏమి? అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా ఏదైనా ఇది కొంత నిరుద్యోగ సమస్యకు నిర్మూలనకు పనికొస్తుంది అనేది ప్రధానంగా. తర్వాత ఆ ప్రాంత పారిశ్రామిక ప్రగతి, జీవన ప్రమాణాలు పెరగడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఫండమెంటల్ వచ్చేసి కొన్ని ఉద్యోగాలు వస్తాయి, తర్వాత వచ్చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి వస్తుంది అనేది ప్రధానమైంది. ఇక్కడ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు కొత్త ఉద్యోగాలు సృష్టించేది బదులు ఉన్న ఉద్యోగాలు ఊడవేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే బీజేపీ మేనిఫెస్టోలో సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు, ఇదే టీడీపీ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండవది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మీరు చెప్పినట్లు, ఇది ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు ఇది ఒక ప్రతిబింబం, ప్రతిరూపం. అలాంటిది గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నాము. ఇది అమ్మాలని, ప్రైవేట్ పరం చేయాలని, కొన్నిసార్లు మూసివేయాలని ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ లోపల ఏదో శైలిలో విలీనం చేస్తారు, గనులు ఇస్తారు అని ఒక పాజిటివ్ సూచన వచ్చిన నేపథ్యంలో ఫండమెంటల్ గానే 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసివేయడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. 4290 మందిని అంటే ఇది ఖచ్చితంగా వచ్చేసి ఇంకా వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉందనేది దీన్ని బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలన్నీ బజారున పడతాయి. ఇది ఇంకా ఇండైరెక్ట్ గా వచ్చేసి, ఇండైరెక్ట్ ఏమలే, ఇది వచ్చేసి ప్రైవేట్ పరం కాబోతా ఉంది. ఇది నష్టాలు చూపించేసి కార్మికులు తొలగిస్తున్నాము, నష్టాలు చూపించేసి అమ్మేస్తారు. ఇది స్పష్టంగా తెలుస్తా ఉంది. బట్ ఇది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. ఖచ్చితంగా మేము వచ్చేసి కార్మికులకు అండగా నిలబడతాం, ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం. రాహుల్ గాంధీ గారిని కూడా సన్మర్మ గారు చెప్పారు, మేము రాహుల్ గాంధీ గారిని కూడా పిలిపిస్తామని చెప్పేసి మేము మా శక్తి మేరకు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఎన్ని విధాలుగా కార్మికులకు అండ ఇవ్వాలో అన్ని విధాలుగా మేము ఇస్తాం. ఓకే, కానీ మార్పు వస్తుంది రాజకీయ నాయకుల మాటల్లో అనే దాని గురించి ఏమంటారు? నిన్న వాళ్ళు స్వయంగా చెప్తున్నారు కదా, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇవి రాజకీయ నాయకులు ఇప్పుడు కనీసం రావడం లేదు, మాట్లాడడం లేదు అనేది కూడా వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం కదా. అవును, ఏరు దాటేంత వరకు ఓడమల్ల, ఏరు దాటినాక బోడి మల్లన్న, ఏరు దాటాక తెప్ప తగిలేయడం అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అందరూ ఏమి అదే 4290 మంది కార్మికులు అంటే ఇంకా వాళ్ళ కుటుంబాలు ఎంతమంది, అన్ని కుటుంబాలు వచ్చేసి ఒక్క చోట బజార్న పడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి సడన్ గా పడితే. కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి, దారుణమైనటువంటి విషయము. ఖచ్చితంగా మిగతా అందరూ కూడా ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చేయాల్సింది చేస్తాము. వామపక్షాలు మీరు చెప్పినట్టు వాళ్ళు ఎలాగో వస్తారు. మిగతా ఇల్లు కూడా ప్రభుత్వంలో, కేంద్రంలో మీ కూటమి, రాష్ట్రంలో మీ కూటమి. కాబట్టి ఎక్కడికి వచ్చేసి టీడీపీ, జనసేన ఒత్తిడి చేసే స్థాయిలో కూడా ఉన్నారు. కూటమి అయినప్పటికీ కేంద్రాన్ని ఒత్తిడి చేసి రావాల్సిన తెప్పించుకునే స్థాయిలో ఉన్నారు, ఆ పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. శ్రీధర్ రెడ్డి గారు, మీరేమంటారు? గతంలో మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు ప్రైవేటీకరణ చేస్తారన్నారు, మేము అడ్డుకున్నాం కాబట్టే ప్రైవేటీకరణ జరగలేదు అని చెప్పున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశం తెర మీదకి వస్తుంది. ప్రైవేటీకరణకి దీనికి సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులను తీసేసి ఆ విధంగా ఒక వే అయితే క్రియేట్ చేస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి మాట. మీరేమంటారు? మేడం, ఒక చిన్న ఇదండి,
కొండా సురేఖ్ గారు సమంత గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం. సో ఇది ఒకటి. తర్వాత ఇందాక మన వివేక్ గారు మాట్లాడతా మేము చాలా పొలైట్ గా ఉన్నాం, హంబుల్ గా ఉన్నాం అంటున్నారు. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంత హంబుల్ గా ఉన్నారనేది రాయచోటి మంత్రి గారి వైఫ్ నానాజీ గారు చేసిన చర్యలు, కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, ఇక చెప్పుకుంటా పోతే చాటభారతం అవుతుంది. అలాగే క్లీన్లీనెస్ గురించి లేకపోతే చెత్త గురించి మాట్లాడుకునే ముందు ఆయనే చెప్పారు, అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం వల్ల అక్కడ చెత్త పెరిగిపోయిందని. ఆ పెరిగిపోయిన చెత్తను కూడా మానెత్తినేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అలాగే ఒక్క నిమిషం అండి, నీతి ఆయోగ్ గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన ఏ రిపోర్ట్లు అయినా కానీ టాప్ 10 సిటీస్ లో ఖచ్చితంగా 2 సిటీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. సో ఇది మా క్రెడిబిలిటీ, మేము చేసిన పని. ఇకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పుడు మేడం క్లియర్ గా మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఇది ఒక టైం డ్రాగింగ్ ఇష్యూనే, కేవలం తాత్కాలికంగా వాళ్ళని తీసుకోవట్లేదని చెప్పి అంటున్నారు. కానీ దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మౌనముని లాగా మౌనముద్ర వేసుకుని ఉన్నారు. తర్వాత 4290 మంది ఎంప్లాయీస్ ని తొలగించారు, మళ్ళీ తీసుకున్నామన్నారు. కానీ ఇక్కడే లాజిక్ ఉందండి. వాళ్ళని ఏ విధంగా వాళ్ళకి శాలరీస్ పే చేయబోతున్నారు? ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ లాస్ లో ఉందంటున్నారు. మీరే సెకండ్ బ్లాస్ట్ ఫర్నెస్, థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ క్లోజ్ చేస్తున్నారు. వీళ్ళు వర్క్ చేయకుండా ఏ విధంగా ఆ కంపెనీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఏ విధంగా ప్రాఫిట్స్ లోకి వస్తుంది? అసలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని చెప్పిన మాటకే దిక్కులేదండి. ఆంధ్రప్రదేశ్ గురించి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడాల. 11-12 సంవత్సరాలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి. సో వీళ్ళు కేవలం దీన్ని ఒకవేళ సెయిల్లో పెడుతున్నామంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టేసేసి మూవ్ చేయమని చెప్పండి. సెయిల్ వాళ్ళు ఎవరండి చర్చలు జరపడానికి? లేకపోతే ఎన్ఎండిసితో చర్చలు జరపడానికి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమన్నా సెపరేట్ కంట్రీలో ఉన్నారా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో మెర్జ్ చేస్తాము, లేకపోతే ఎన్ఎండిసి నుంచి మైన్స్ ఇస్తామంటే బిల్లు పెట్టండి. ఎవడో వ్యతిరేకిస్తారో ఎవరు సపోర్ట్ చేస్తారో తెలిసిపోద్ది. బిల్లు పెట్టిన తర్వాత ఇంకా దానికన్నా పెద్ద అడ్డంకి ఏమైనా ఉంటుందా? లేదా ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఆపగలరా? లేకపోతే ఎన్ఎండిసి కాదంటదా? లేకపోతే సెయిల్ కాదంటదా? సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ టైం పాస్ గేమ్ అండి. కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. ఎందుకోసం అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ 0. 24% మంది స్కూల్ ఎగ్గొడుతున్నారని ఈనాడులో రాసిన తర్వాత వీళ్ళు ఏ ముఖాన్ని పెట్టుకొని జనాల్లోకి వెళ్తారండి? సో ఈ విధమైనటువంటి లో పర్ఫార్మెన్స్ తోటి వీళ్ళు ఉన్నప్పుడు లడ్డూ ఇష్యూ వచ్చి నెత్తిన ఎక్కడ పడుతుందో, దీని మీద ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి ఇంకా పేరుకుపోతుందో అని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని జస్ట్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఓకే, వివేక్ బాబు గారు మీరేమంటారు? గతంలో మీ అధినేత స్వయంగా వైజాగ్ వెళ్ళి మాట్లాడి భరోసా ఇచ్చి నేనున్నానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు రావడం లేదు, కనీసం మా దగ్గరికి రావట్లేదు అనేది ఒక డిమాండ్. రావాలి ఖచ్చితంగా, చంద్రబాబు ఇప్పటికి వచ్చి మాట్లాడాలనేది నేను షర్మిల చేసినటువంటి డిమాండ్. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పటికీ సంబంధం లేకుండా ఉంది. సేల్లో విలీనం అన్నా ఎక్కడ అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ 4290 మంది ఉద్యోగుల్ని తీసేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని తీసుకోవాలి. ఆఫ్టర్ 27 తర్వాత 2 చనిపోయారు ఇది చూసి అని చెప్పేసి నిన్న భావోద్వేగంతో మాట్లాడడం, ఆడి ధర్నాలు, నిరసన దీక్షలు అని చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి మరి చెప్తుంది వాస్తవమే కదా? ఇక్కడ కూటమి మీరే ఉన్నారు, అక్కడ ఎన్డీఏ కూటమి కేంద్రంలో మీరే ఉన్నారు, మీ యొక్క బలం కావాల్సినటువంటి స్టేజ్లో ఉన్నారు. అందుకే ఫస్ట్లోనే అంటే కేంద్రానికి ఒకవేళ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకపోతే ఏ విధంగా ఉంటుంది అనే దానికి అక్కడ నేషనల్ మీడియా అడిగిన క్వశ్చన్కి మేము వచ్చిందే అలయన్స్తో కదా, ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అడగడానికి సంబంధం లేదు, మేము కంటిన్యూ అవుతామని చెప్తున్నారు. ఆ తర్వాత చాలా వచ్చాయి. స్పెషల్ స్టాటస్ పక్క రాష్ట్రం అడుగుతుంది, ఇది ఎందుకు అడగట్లేదు, ఓకే మాకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పేసి. మరి దీని గురించి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇప్పుడు స్టిక్ ఆన్ అయి ఉండి ముందుకు వెళ్తారా? వెళ్ళి మాట్లాడే అవకాశం ఉందా? వారు నిరసనలు చేస్తున్నారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడారుగా, అధికారంలోకి వచ్చారుగా, ఇప్పుడు మీ మీద బాధ్యత ఉందిగా, మీ చేతిలో అధికారం ఉందిగా, ఎందుకు వెళ్ళట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. యా మేడం, జనసేన తరపు నుంచి లోకల్గా ఉన్న మేము వారికి ఆల్వేస్ వాళ్ళతోనే ఉన్నాము. అయితే వాళ్ళకి సంఘీభావం ప్రకటించాము. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో
మా అధినేత మొదటి నుంచి వారి పక్కన నిలబడ్డము, ఇప్పటికీ నిలబడతాం, ఎప్పటికీ నిలబడతాం. అలాగే స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణం కానివ్వము. అదొక భావోద్వేగమైన అంశము, తప్పకుండా అది మనతోనే ఉంటుంది. మీరు అన్నట్లు 4,000 మంది ఉద్యోగుల కార్మికులు నిన్న ప్రాంతీయ లేబర్ కమిషనర్ ఆఫీస్లో కార్మికులతో ఒప్పందం కూడా జరిగింది. వారిని మళ్ళీ తీసుకుంటామని చర్చలు సఫలీకృతం అయ్యాయి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే సెయిల్లో విలీనం చేయడానికి ఉన్న ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకోవడానికి, ఒక ఇల్లు ఇంకొకరి నుంచి పేరు మార్చుకోవడానికి దానికి చాలా మనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి చాలా రకాలైన ఈసీలు తీసుకొని దాన్ని మనం ఒక ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా రకాలైన సేల్ గురించి మాట్లాడదామండి. ఒక్క నిమిషం సేల్ గురించి మాట్లాడదాం. ఈ 4,290 మందిని మళ్ళీ తిరిగి తీసుకుంటున్నామని చెప్పారు, క్లారిటీ కోసం మీరు చెప్పున్నారు. కానీ తీసేయడం ఎందుకు? అసలు ఎందుకు తీసేసినట్టు? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసి ధర్నాలు చేసే వరకు ఎందుకు? చెప్తున్నాను మేడం. అది మేనేజ్మెంట్ కి సంబంధించినవి కొన్ని దాదాపు 30,000కు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన విషయాలలో మేనేజ్మెంట్ కొన్ని విషయాలు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు, కొన్ని రకాలైన ఎగ్జిక్యూటివ్ లెవెల్లో తీసుకున్న నిర్ణయాలు అవి. సో ఆల్రెడీ లాస్ట్ లో ఉంది కాబట్టి వారి చైర్మన్ స్థాయిలో వారి ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే అది అనాలోచితమైన చర్య, అది మాకు సంప్రదించి చేయాల్సినది అనేది మా సైడ్ నుంచి మేము చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు ఏంటంటే మనకు ఎలాగా అయితే ఇండస్ట్రీని లేకపోతే కంపెనీని అభివృద్ధిలోకి తీసుకురావాలి, లేకపోతే లాస్ ని తగ్గించుకోవాలనే క్రమంలో ఆల్రెడీ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేయట్లేదు, మూడోది కూడా మొన్న రిపేర్ లేక వచ్చింది. సో దాని ద్వారా దాన్ని ఇమీడియట్ గా మనం తక్షణంగా వాళ్ళకి శాలరీస్ కానీ లేకపోతే ప్రొడక్టివిటీ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఏ కంపెనీ అయినా కూడా ఎంప్లాయీస్ ని కట్ ఆఫ్ చేస్తుంది. సో ఆ కోణంలో జరిగిన పొరపాటు, అలాగే వెంటనే దాన్ని సరిదిద్దడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా వారిని వెనక్కి తీసుకుంటూనే ముందు ముఖ్యంగా సెయిల్ లేక్ దాన్ని లేకపోతే ఎన్ఎండిసి లేక్ కానీ తీసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. మా గవర్నమెంట్ రాగానే కేంద్ర ఉక్కు సహాయ శాఖ మంత్రి వచ్చారు, అలాగే ఉక్కు మంత్రి మన కర్ణాటక నుంచి ఆయన వచ్చారు, మన కుమారస్వామి వచ్చారు, మన రాష్ట్రం నుంచి వర్మ గారు ఆల్రెడీ ఉన్నారు, శ్రీనివాస్ వర్మ గారు. సో ఇద్దరు కూడా దాని మీద కంటిన్యూస్ గా పనిచేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో మా అధినేత దాని మీద మానిటర్ చేస్తూనే ఉన్నారు. మేము వారికి ప్రత్యక్షంగా సంఘీభావం తెలుపుతున్నాము. అలాగే అది మనకు ఒక భావోద్వేగమైన అంశం అని 2022లోనే సాక్షాత్తు వెళ్ళి అమిత్ షా గారిని దీన్ని ఒక కంపెనీగా చూడొద్దు, ఆంధ్రప్రదేశ్ యొక్క భావోద్వేగాలకు సంబంధించిన పరిశ్రమ ఇది. సో మాకు ఖచ్చితంగా గనులు కేటాయిస్తే, ఒకటి దీనికి 2 ఆప్షన్స్, ఒకటి గనులు కేటాయిస్తే, ఇండివిజువల్ గనులు కేటాయిస్తే మనం ఆ కంపెనీని అత్యధిక లాభాల్లో రన్ చేసుకోవచ్చు. రెండోది విలీనం చేయడం, సెయిల్లో చేస్తే ఖచ్చితంగా దానికి డెడికేటెడ్ గనులు ఉన్నాయి కాబట్టి ఇవి 2 మార్గాలు. సో ఆ 2 మార్గాలలో అన్వేషిస్తున్నారు. ఒకటి సెయిల్లో చేస్తే మనకు దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్స్ కెపాసిటీతో దాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలనేది మోడీ గారు 2029కి పెట్టుకున్న నియమం భారతదేశంలో. సో దానికి యాడ్ చేయడానికి సెయిల్లో అంత ఉత్పత్తి లేదు. ఇది ఆల్రెడీ డెడికేటెడ్ గా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులతో ఉత్పత్తికి రెడీగా ఉన్నది. సో ఇవి 2 మెర్జ్ అయితే మనం అనుకున్న రీచ్ 2029 కల్లా భారతదేశంలో ఆ స్థాయి మెట్రిక్ టన్నులకు మనం దాన్ని తీసుకువెళ్ళడానికి అనే ప్రణాళికతో ఉన్నప్పుడు దీన్ని ఇస్పాత్ నిగమ్ నుంచి దీన్ని తీసుకెళ్లి అక్కడ సెయిల్లో విలీనం చేస్తే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. అలాగే దీనికి డెడికేటెడ్ గా గనులు వస్తాయి అనే కోణాన్ని కూడా మేము ఆలోచించి దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నాం. సో దీని పరిశ్రమని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వము. మేము ప్రజలకు, అలాగే కార్మికులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ధైర్యంగా భరోసాగా మొదటి నుంచి ఇస్తున్నాం. ప్రతిపక్షంలో ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. కాకపోతే కొంచెం సమయం మనం పాటించండి. ఆల్రెడీ మీరు మనకు సంబంధించిన దాదాపు 1,600 రోజుల నుంచి వారు 1,200 రోజుల నుంచి వాళ్ళు దీక్షలలో ఉంటున్నారు. వారికి ప్రతిరోజు మేము ఆ దీక్షలకు సంఘీభావంగా మా ప్రాంతం నుంచి, అలాగే మా నియోజకవర్గాల తరపు నుంచి గాజువాక ప్రాంతం సంబంధించినది వారికి సదా తోడుగానే ఉన్నాం. ఏ రోజు వాళ్ళని వదిలిపెట్టలేదు, వాళ్ళని నిర్లక్ష్యం చేయలేదు. తప్పకుండా మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని మాత్రం కాపాడుకునే ప్రయత్నం 100% చేస్తాం. ఇందులో ఎలాంటి అపోహలకు కూడా అయితే మనకు వైసీపీ సార్ అంటున్నట్టు గత 5 ఏళ్లకు సంబంధించినవి మేము ఏమేమి చేసాము, మేము మాట్లాడిన అంశాలకు సంబంధించినది, లేకపోతే ఈ 3 నెలల్లో మేమేమి ఎంతెంత పెద్ద తప్పులు చేసామంటూ మాట్లాడుతున్నారు. మీ 5 ఏళ్ల గత చరిత్ర తీసుకుంటే ఈ 3 నెలల్లో మేము చేసిన ప్రతి తప్పును మేము కరెక్ట్ చేసుకుంటున్నాను. మా నాయకులు ఏదైనా ఎక్కడైనా పొరపాటుగా తప్పుగా మాట్లాడిన ప్రతి అంశాన్ని మేము కరెక్ట్ చేసుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ సంబంధించి అయితే త్వరితగతిన ఇదొక క్లారిటీ ఇవ్వడానికి, పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడానికి, ఏదైతే నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేటీకరణ అంటున్నారో దాని లాభాల బాటలో తీసుకెళ్లి ముందు తీసుకెళ్లే ఆలోచన అంటున్నారు అంతే కదా. తులసిరెడ్డి గారు ఎనీ కామెంట్స్ అండి? తులసిరెడ్డి గారు ఎనీ కామెంట్స్? 2029 కి కంప్లీట్ చేస్తాం, ఒక దిశగా వెళ్తున్నాం అంటున్నారు.
అదే ముందు వచ్చేసి ఆ 4,290 మందిని వాళ్ళని ఇమీడియట్ గా తీసుకుంటే ముందు వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతే తర్వాత వచ్చేసి షెయిలో ఎన్డీఎంసీనో తర్వాత ఓకే ముందు వచ్చేసి అది చేస్తే చర్చలు సఫలమయ్యాయని చెప్తున్నారుగా, చర్చలు సఫలమయ్యాయి తీసుకోవడం జరుగుతోంది అని విరమిస్తే కదా ధర్నా విరమిస్తే కదా దానికి ఇండికేషన్ వచ్చేసి విరమిస్తే అప్పుడు సఫలమైనట్లు, వాళ్ళు కంటిన్యూ చేస్తే అది ఈ రోజు అయిపోతుంది సార్, ఈ రోజు అయిపోతుంది. అయితే సంతోషం. నేను చేసినటువంటి ధర్నాకి రియాక్షన్ అనుకోవచ్చా? సరే, అది మేము క్రియేటివ్ అనుకోలేదు, కానీ వచ్చేసి వాళ్ళు బాగుపడితే చాలు, అంతేగాని అది మా క్రియేటివ్. శ్రీధర్ రెడ్డి గారు మీకేమైనా పాయింట్స్ ఉన్నాయా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి? ఇంకా మేడం ఖచ్చితంగా ఇది టైం లాగే ప్రాసెస్ అండి. ఎందుకోసం అంటే జమిలీ ఎన్నికలు అట్లాంటి పెద్ద సమస్య, ఇది సగం పైగా రాష్ట్రాలు ఒప్పుకోవాల్సిన సమస్యని వాళ్ళు రేపు నవంబర్ లో బిల్ పెట్టేస్తామంటున్నారు. ఎప్పుడు 1 year బ్యాక్ స్టార్ట్ చేసింది. స్టీల్ ప్లాంట్ ఇష్యూ 3 years నుంచి నడుస్తా ఉంది, 4 years నుంచి నడుస్తా ఉంది. సో ఇక్కడ అంతకన్నా పెద్ద సమస్య అమరావతికి 15,000 కోట్ల రూపాయలు నేను అరగంటలో అప్పు తీసుకొచ్చానని చెప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు. దీనికి ఒక మైన్ కేటాయించడానికి ఒక ఇన్ని రోజులు పడుతుందా? దాని గురించి చర్చలు, సమావేశాలు, సభలు అవసరమా అండి? వెళ్ళి ప్రధాని దగ్గర గట్టిగా డిమాండ్ చేయాలి కదా. ఇన్ని ఇప్పుడు లడ్డు విషయంలో 5-6 రోజులు దీక్ష చేశారు, 11 రోజులు దీక్ష చేశారు. వీళ్ళు ఒక 10 నిమిషాలు నా మాట ప్రధాని అంటారు, నేనంటే చక్రాలు తిప్పుతున్నానని చెప్పి ఖచ్చితంగా ఇలా అక్కడ కూర్చొని లేదు మాకు ఇది ఇవ్వాల్సిందే ఎందుకు మాట్లాడరు? ఇది కేవలం టైం కిల్లింగ్ ప్రాసెస్ అండి. ఈ 4,290 మంది. సో మీ భాషలో ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పాలి? స్టీల్ ప్లాంట్ వాళ్ళు 2వ బ్లాస్ట్ ఫర్నాన్స్ ఆన్ చేస్తున్నాం, వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. వీళ్ళకి ఇంకో 10 రోజుల తర్వాత శాలరీ ఇవ్వాల్సి వస్తారు. ఆ శాలరీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ప్రొడక్టివిటీ లేకుండా? అంత ముందు నెలలో శాలరీ డ్యూస్ ఉంటే 500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సహాయం వచ్చింది, రిలీజ్ చేసే ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్లా రిలీజ్ చేస్తారు? ఈ 4,290 మందికి శాలరీస్ ఏ విధంగా పే చేస్తారు? సో ఇది కేవలం ఏంటంటే టైం కిల్లింగ్ ప్రాసెస్, టైం బయింగ్ ప్రాసెస్ అంతే. వీళ్ళు ఇంకా దీనికి మించి ఏమీ లేదు. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా పడవ దాటే వరకు పడవ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న లాంటి వాళ్ళే వీళ్ళు. ఏ రోజైనా ఏ వార్త సరిగ్గా నిలబడ్డారా? ఓకే 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 విశాఖ గురించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అడిగిన దానికి అడగని దానికి అన్నిటికి కూడా రాజ్యసభలోనూ లోక్సభలోనూ 2 చేతులు ఎత్తారు ఒక చేయత్తమంటే. ఇలాంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి విశాఖపట్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దు అనేటువంటి దాని మీద ప్రపోజ్ చేసి అప్పుడు ఎందుకు ఈ ప్రకటన తీసుకురాలేకపోయారు? వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. అందుకనే సార్ మీరు చెప్పారు, చాలా చెప్పారు కదా, వాళ్ళ ప్రయారిటీస్ ఆ రోజు వేరే ఉన్నాయి. నేను ఒకటి చెప్తాను, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడికి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో పవన్ కళ్యాణ్ రాజకీయాల కన్నా కూడా ఎంతో కొంత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించినటువంటి వాడు. ఆయన బీజేపీతో పొత్తులో ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా విశాఖపట్నానికి వెళ్లి ఆ రోజున సభ పెట్టినటువంటి పరిస్థితి. అది సామాన్యమైనటువంటి డెసిషన్ కాదండి. అది బీజేపీతో పొత్తులో ఉండి మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము, ప్రైవేటీకరణ జరగకూడదు అనేటువంటి మాట ఆ రోజున మాట్లాడటం అనేటువంటి ఎంత ధైర్యం ఉంటే మాట్లాడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అనధికారికంగా ఎన్డీఏతో అక్కడ అన్ని కొనసాగుతూ ఏం చేయలేకపోయింది. ఇక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎంతో కొంత ఇప్పుడు సెయిల్లో విలీనానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన వరకు తీసుకెళ్లగలిగారు కదా. అధికారికమైనటువంటి ప్రకటన చేశారండి శ్రీనివాస్ వర్మ, కేంద్ర సహాయ మంత్రి. మేము ఎన్ఎండిసితో చర్చలు జరుపుతున్నాం, సెయిల్తో విలీనానికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వీటి మీద చర్చలు జరుపుతున్నాం. అంటే ఇప్పుడు జరిగిపోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు మాత్రం ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు మాత్రం గంట ఎందుకు ఆలస్యం? ఇప్పుడు వెంటనే విలీనం చేసేయండి, అలాగా చేసేసి ఇలా చేయలేని ప్రకటన బోర్డు మార్చేసేయండి అని. ఇది కరెక్ట్ కాదండి. ఇది అదే విధంగా కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి వాళ్ళ మేనేజ్మెంట్, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మరి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రభుత్వము గతంలో హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని ఎంత తొందరగా సెటిల్ చేయటం ఒకటి.
ఇక్కడ కార్మికులు లేకుండా అసలు ప్లాంటే లేదు కదా, ప్లాంటే లేదు. కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం అది. కాబట్టి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం, వాళ్ళ ఉద్యోగాలను కాపాడేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత సమస్య పరిష్కారం అవుతున్న నేపథ్యంలో దాన్ని ఏదో వీళ్ళు ఈ ప్రభుత్వం ఊరికే ప్రకటనలు చేస్తుంది అనేటువంటి విధంగా విమర్శలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదండి. ఇంకా ఏదైనా అదనంగా ఇంకా సమస్యల మీద ఇప్పుడు శ్రీధర్ గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు. మళ్ళీ ప్రత్యేక హోదా అంటే టాపిక్ చాలా లెంతీ అయిపోయిందండి, అందుకే నేను దాన్ని టచ్ చేయలేదు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఎన్డీఏ కూటమి కేంద్రంలో వచ్చి 11-12 సంవత్సరాలు అయింది, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని. రాష్ట్ర విభజన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు ఉంటే అసలు అప్పుడు ప్రత్యేక హోదాకి దీనికి ఏ విధంగా క్యాల్కులేషన్ అనేది? ఓకే, అందుకే టాపిక్ లో టచ్ చేయలేదు. ఆ టాపిక్ టచ్ చేస్తే చాలా లెంతీగా ఉంటుంది. ఓకే, ఏదైనా కావచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, అవ్వడం లేదనేది సేల్లో విలీనంకి సంబంధించి ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన కూటమి నేతలు స్పందించి ముందుకు రావాలి, వారి యొక్క సమస్యలను తీర్చాలని కోరుకుందాం.